Hello students, I am Satyajit Raj, JL in Chemistry, Government Junior College, Maradapalli, Hyderabad. Let us discuss a chapter Solid State. Solid State గురించి ఘనస్థితి గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుందమ్మా ఈ చాప్టర్. Solid State. In the solid state, we are explaining about solid is one of the three main states of the matter along with liquid and gas. Solid state అనేది ద్రవ స్థితి, వాయు స్థితి, ఘన స్థితి, ఈ మూడు స్థితుల్లో సాలిడ్ స్టేట్ ఒకటిది. Solid state material form the basis of areas of modern science and technology. A solid state is the basis of many areas of modern science and technology. అంటే ఈ మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సాలిడ్ స్టేట్ ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. Ranging from known materials such as glass and cements. మనకు డే టు డే లైఫ్ లో చూసే గ్లాస్, సిమెంట్ అలాంటి పరికరాలతో పాటు to the materials associated with latest technology such as advanced ceramics, optoelectronics and thin film devices. అంటే లేటెస్ట్ టెక్నాలజీ అంటే పాత మట్టితో తయారు చేసే కుండలు అన్ని సాలిడ్స్తో తయారవుతాయి. మట్టి సాలిడ్తో తయారవుతుంది. అది దాంతో పాటు లేటెస్ట్ గా టెక్నాలజీ ఏదైతే ఉందో, లేటెస్ట్ సిమ్ కార్డ్స్, ఎల్ఈడి ట్రాఫిక్ లైట్స్ అన్ని సాలిడ్స్ తోనే తయారవుతుంది. ఈవెన్ అవర్ మీరు చూసే సెల్ ఫోన్ is also made up of solid. Weightage for IPE examination. సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీలో మార్క్స్ విఎస్సిక్యూ క్వశ్చన్స్ అంటే వెరీ షార్ట్ క్వశ్చన్స్ అయితే 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే వస్తాయో అది 2 మార్క్స్వి 2 వస్తాయి. 4 మార్క్స్ది అంటే టోటల్ మార్క్స్ అయితే మనకు 4 మార్క్స్ వస్తుంది. ఆ 4 మార్క్స్ ఎలా కవర్ చేస్తారంటే ఒకవేళ 2 మార్క్స్ది 2 క్వశ్చన్స్ వస్తాయి, లేకపోతే 4 మార్క్స్ది ఒక క్వశ్చన్ వస్తుంది. 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వచ్చి 4 మార్క్స్ వస్తాయి. లేకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఇస్ 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వచ్చి 4 మార్క్స్ వస్తుంది. టోటల్ మార్క్స్, ఓవరాల్ మార్క్స్ కవర్డ్ ఇన్ దిస్ లెసన్ ఇస్ 4 మార్క్స్. ఓకే. Now weightage in TS MSET exam. Then 3% of questions appears in the TS MSET exam from this lesson. Okay. Topics to be discussed in this chapter. First, characteristic properties of solids, classification of solids, crystalline and amorphous solids, and types of solids in that one. Again, molecular solids, ionic solid, metallic solids, covalent solids, crystal lattices, unit cells and types of unit cells, parameters of unit cell, 7 crystal systems, various lattices and crystal systems, number of atoms in unit cell, coordination number, tetrahedral and octahedral OIDs, formula of sodium chloride crystal, Bragg's equation, density of the unit cell, imperfection in solids, Frenkel and Schottky defects, F centers, classification of solid based on electrical conductivity, P-type semiconductors, M-type semiconductors. Then comes to important questions. These are the topics
that we have to discuss in this chapter. Characteristic properties of solids. ఘన పదార్థాల యొక్క లక్షణాలు. Solids have definite volume, shape and mass due to the short distance between the fixed positions of the particles and strong interaction between them. Solids, ఈ సాలిడ్స్ అంటే ఐస్, నీరు అనేది H2O వాటర్ అణువు అనేది మూడు రూపాల్లో మనకు దొరుకుతాయి. అంటే ఐస్ మంచులా, నీరులా, అదే ఆవిరిలా. అంటే ఐస్ క్యూబ్స్ లో ఉన్నప్పుడు అది సాలిడ్ స్టేట్ లో ఉంది. H2O అణువు ఎప్పుడైతే ఐస్ క్యూబ్స్ లా ఉంటాయో, వాటర్ ఐస్ గా ఉంటుందో అప్పుడు అది ఏంటి, సాలిడ్ స్టేట్ లో ఉంది, ఘన స్థితిలో ఉంది. అప్పుడు ఘన స్థితిలో ఉన్నప్పుడు అంటే అన్ని నీటి అణువులన్నీ దగ్గరగా ఉండి క్రమంగా ఉంటాయి, ఒక ఆర్డర్ లో ఉంటాయి. అదే నీటిలో ఉంటే అప్పుడు దాని యొక్క వాల్యూమ్ అనేది కొంచెం పెరుగుతుంది. అంటే అణువుల మధ్య కొంచెం డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. అదే ఆవిరి స్థితిలో వస్తే, గ్యాసియస్ స్టేట్ లో వస్తే దాని యొక్క అంటే నీటి అణువుల మధ్య ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో అది మరీ ఎక్కువగా ఉంటుంది. అంటే సాలిడ్ స్టేట్ లో ఏముంటది, సాలిడ్ స్టేట్ లో అణువులు మరీ దగ్గరగా ఒక ఆర్డర్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. The following are the properties of the solid state. Following are the properties of the solid state. They have definite mass, volume and shape. అంటే ఇప్పుడు చెప్పాలంటే ఏంటి, సాలిడ్స్ హ్యావ్ డెఫినెట్ మాస్, ఒక ఖచ్చితమైన ద్రవ్యరాశి, ఖచ్చితమైన ఘనపరిమాణం, ఆకారం కలిగి ఉంటాయి. అదే నీటికి ఆకారం ఉండదు. ఇక్కడ నీటికి ఆకారం ఉండదు. ఆవిరికి కూడా ఆకారం ఉండదు. అంటే అదే సేమ్ నీరు అనేది ఎప్పుడైతే H2O అణువులైతే నీటి రూపంలో ఉంటే దానికి ఆకారం ఉండదు. అలాగే ఆవిరి రూపంలో వస్తే కూడా ఆకారం ఉండదు. అదే సాలిడ్ స్టేట్ ఘన స్థితిలో ఉంటే ఒక ఆకారం, నిర్ధారితమైన ఆకారం మరియు ఘన పరిమాణం, ద్రవ్యరాశి కూడా ఒక ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా. Now, intermolecular distance are short. సాలిడ్ స్టేట్ లో ఏముంటుంది, సాలిడ్ స్టేట్ లో మనకు distance between the molecules are very small. అంతర్గత డిస్టెన్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. డిస్టెన్స్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఆర్ వెరీ స్మాల్ ఇన్ ద సాలిడ్ స్టేట్. ఘన స్థితిలో అంతర్గత డిస్టెన్స్ బిట్వీన్ అణువుల మధ్య అయితే డిస్టెన్స్ ఉంటుందో అది చాలా చిన్నగా ఉంటుంది. నెక్స్ట్, ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆర్ స్ట్రాంగ్. ఆకర్షణ అంటే అణువుల మధ్య ఏదైతే ఆకర్షణ ఉంటుందో, అంటే డిస్టెన్స్ ఎప్పుడైతే అణువులు మరీ దగ్గరగా ఉంటుందో ఆకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. మన బంధువులు ఎప్పుడైతే దగ్గరగా ఉంటారో ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. అదే మనం దూరం వెళ్ళిపోతే చెప్పాలంటే అప్పుడు ఫోన్ చేసి మాట్లాడాలి. అప్పుడు ఆకర్షణ అంటే కొంచెం దూరం వెళ్ళిపోతే కొన్ని రోజులకు ఫోన్ చేస్తాం, దాని తర్వాత మర్చిపోతాం. అలాగే ఎప్పుడైతే దూరం అనేది డిస్టెన్స్ అనేది పెరుగుతుందో ఆకర్షణ అనేది తగ్గుతుంది. అలాగే సాలిడ్ స్టేట్ లో ఏముంటుంది, సాలిడ్ స్టేట్ లో అణువులు మరీ దగ్గరగా ఉండడం వల్ల ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. Now, their constituent particles, atom, molecules or ions have fixed position, can only oscillate about their mean positions. అంటే ఏంటి, the solids are made up of atoms, molecules or ions.
these molecules or these are the particles oscillate in the fixed position. In the fixed position only, they only undergo vibrations. అంటే ఘనస్థితిలో ఏముంటది, ఘనస్థితిలో అణువులు ఘనస్థితిలో ఏదైతే అణువులు ఉంటాయి, పరమాణువులు ఉంటాయి, అయాన్లు ఉంటాయో అవి ఖచ్చితమైన స్థానం దగ్గర ఎక్కడైతే ఏదైతే వాళ్ళ స్థానం ఉంటాయో అక్కడే సగటు స్థానాల దగ్గరే అది వైబ్రేషన్స్ కి లేకుంటే ఆసిలేషన్స్ కి గురి ఆసిలేషన్స్ చేస్తాయి, కానీ ఆసిలేషన్స్ మాత్రమే చేస్తాయి అక్కడ. కానీ అవి ద్రవస్థితి లాగా ట్రాన్స్లేట్ అంటే ఒక స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళడం అంటే ట్రాన్స్లేషన్ మోషన్ అనేది ఉండదు. అదే వాయుస్థితిలో ట్రాన్స్లేషన్ మోషన్ ఉంటది, వాయుస్థితిలో లిక్విడ్ స్టేట్ లో కూడా ట్రాన్స్లేషన్ మోషన్ ఉంటది. అదే సాలిడ్ స్టేట్ లో మనకు వైబ్రేషన్ ఓన్లీ ఆసిలేషన్స్, అణువులు మాత్రం ఎక్కడైతే అణువులు ఉన్నాయో అక్కడే ఆసిలేట్ వైబ్రేషన్స్ అవుతాయి. ఓకేనా? దేర్ ఆర్ ఇన్కంప్రెసిబుల్ అండ్ రిజిడ్. ఇప్పుడు సాలిడ్స్ లో లిక్విడ్ స్టేట్ ఉంది, ఎస్పెషల్ గా వాయుస్థితిలో ఏమైతాయి, వాయుస్థితిలో అణువులు అనేవి వాయుస్థితిలో అణువులు దూరంగా ఉండడం వల్ల, అణువులు మరీ దూరంగా ఉండడం వల్ల మనం బయటి పీడనాన్ని పెంచితే అప్పుడు ఘన పరిమాణం అనేది ఇది తగ్గడం అనేది జరుగుతుంది. ఎక్కడ, దేనిలో, వాయుస్థితిలో. ఎందుకంటే అణువులు మరీ దూరంగా ఉన్నాయి. కానీ సాలిడ్ స్టేట్ లో అణువులు అనేది మరీ దగ్గరగా ఉన్నాయి. అందుకోసమే దాని మీద ఎంత పీడనం మరి పీడనం పెట్టినప్పుడు ఆ సాలిడ్ స్టేట్ లో వాల్యూమ్ తగ్గడం అనేది మరీ తక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఉండదు. మరి అంటే సాలిడ్ స్టేట్ లో ఒకవేళ మీరు పీడనం అంటే ప్రెషర్ పెడితే అది బ్రేక్ అయిపోతాయి, ఇన్కంప్రెసిబుల్. కానీ అది వాల్యూమ్ అంటే ఘన పరిమాణం తగ్గించడం అనేది జరగదు. అంటే ఓకేనా? క్లాసిఫికేషన్ ఆఫ్ సాలిడ్స్. Solids are classified into two types, that is crystalline and amorphous. Solids రెండు రకాల్లో ఉంటాయి. ఒకటి క్రిస్టలైన్ అంటే స్ఫటికాలు, రెండోది అస్ఫటికాలు. ఒకటి స్ఫటికాలు, స్ఫటిక గణాలు, రెండోది అస్ఫటిక గణాలు. ఈ స్ఫటికాలు మళ్ళీ 4 టైప్స్ లో ఉన్నాయి. అంటే మాలిక్యులర్ సాలిడ్స్, అయానిక్ సాలిడ్స్, మెటాలిక్ సాలిడ్స్ అండ్ కోవలెంట్ సాలిడ్స్. Solids are classified into mainly 2 types, crystalline and amorphous solids. And crystalline solids are again divided into 4 types, that is molecular solids, ionic solids, metallic solids and covalent solids or network solids. ఓకే, ఘన పదార్థాలు ముఖ్యంగా 2 రకాల్లో ఉంటాయి మనకు. ఒకటి స్ఫటికాలు, అస్ఫటికాలు. స్ఫటికాలు మళ్ళీ 4 రకాల్లో ఉంటాయి. స్ఫటికాలు 4 రకాల్లో ఉంటాయి. అవి ఏంటంటే మాలిక్యులర్ సాలిడ్స్ అంటే అణువులు ఆ స్ఫటికాలు అణువులతో తయారవుతాయి. అదే స్ఫటికాలు ఒకవేళ అయాన్లతో తయారైతే అయానిక్ సాలిడ్స్ అంటాం. అదే లోహాలతో తయారైతే మెటల్స్ తో తయారైతే లోహాలతో తయారైతే మెటాలిక్ సాలిడ్స్ అంటాం. అదే కోవలెంట్ నెట్వర్క్ అంటే స్ఫటికంలో అణువుల మధ్య ఒకవేళ సంయోజనీయ బంధం ఉంటే దానికి మనం ఏమంటే కోవలెంట్ సాలిడ్స్ ఆర్ నెట్వర్క్ సాలిడ్స్ అంటాం. మళ్ళీ మాలిక్యులర్ సాలిడ్స్ divided into 3 types. Molecular solids are divided into 3 types, that is non-polar, polar and hydrogen. అంటే మాలిక్యులర్ సాలిడ్స్ లో ఏముంటాయి, స్ఫటికాల్లో ఈ
స్ఫటికాలు ఏదైతే ఉంటాయో, స్ఫటికాలు మనం ముఖ్యంగా 4 రకాల్లో ఉంటాయి. ఒకవేళ స్ఫటికాల్లో ఏదైతే పాయింట్స్ ఉంటాయో, కణాలు ఉంటాయో, ఆ కణాలు ఒకవేళ అణువులతో తయారైతే మాలిక్యులర్ సాల్ట్స్. ఇఫ్ ద crystals are made up of molecules, then it is called as molecular solids. ఓకే, మాలిక్యులర్ సాలిడ్స్ లో కణాలనేవి అణువులతో తయారవుతాయి. అయానిక్ సాలిడ్స్ లో అయాన్స్ లో తయారవుతాయి. అదే మెటాలిక్ సాలిడ్స్ లో లోహాలతో తయారవుతాయి. కోవలెంట్ సాలిడ్స్ లో అణువులు ఉంటాయి కానీ దానిలో అణువుల మధ్య సంయోజనీయ బంధాలు కలిగి ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు మాలిక్యులర్ సాలిడ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. మాలిక్యులర్ సాలిడ్స్ కి మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. ఒకటి నాన్ పోలార్, పోలార్ అండ్ హైడ్రోజన్. అంటే నాన్ పోలార్ ధ్రువరహిత బాండ్ కలిగి ఉన్న అణువులు. అంటే ఏంటి, దానిలో ధ్రువశీలత అనేది ఉండదు. CCl4 ఆర్గన్ ధ్రువశీలత అనేది ఉండదు. అదే పోలార్ ధ్రువ బాండ్ కలిగి ఉన్న అణువులు HCl, సల్ఫర్ డైఆక్సైడ్. నెక్స్ట్ ఇస్ హైడ్రోజన్ బాండ్ కలిగి ఉన్న అణువులు. హైడ్రోజన్ బాండ్ కలిగి ఉన్న అణువులు అంటే H2O ఎప్పుడైతే ఐస్ రూపంలో ఉంటుందో అణువుల మధ్యలో హైడ్రోజన్ బాండ్ కలిగి ఉంటుంది. మాలిక్యులర్ సాలిడ్స్ ఆర్ డివైడెడ్ into 3 types, that is polar, non-polar, polar and hydrogen bonding molecules. Then non-polar molecules means here what happens, the molecules, whatever the molecules are there are non-polar in nature, whereas in this one polar molecules, in the polar type of molecular solids, what happens means the molecules are made up are of permanent polar in nature. Means HCl is having a polarity in nature. Sulfur dioxide is having a polarity in nature, whereas CCl4 is not having polarity. It is non-polar in nature. Okay. Now, if the molecular solids are made up of molecules which are having hydrogen bonding, especially in the ice, when the water molecules is in the form of solid, it is having a hydrogen bonding. So these are the types of solids. Crystalline and amorphous solids. Crystalline solids and amorphous solids. స్ఫటికాలు, అస్ఫటికాలు. స్ఫటికాలు అంటే ఇక్కడ చూడండి, స్ఫటికాల్లో దీర్ఘ శ్రేణి క్రమం ఉంటుంది. The crystalline solids have long range of order, whereas amorphous solids have short range of order. See here, crystalline solids, here the crystalline solids are there. The crystalline solids are having long range of order, are perfectly arranged. Okay, whereas amorphous solids are zigzagly arranged, short range of order. Okay, స్ఫటికాలకు ఒక క్రమం అనేది నిర్ధారమైన ఖచ్చితమైన క్రమం ఉంటుంది. లాంగ్ రేంజ్ ఆర్డర్, దీర్ఘ శ్రేణి క్రమం ఉంటుంది. స్ఫటికాలకు దీర్ఘ శ్రేణి క్రమం ఉంటుంది. అస్ఫటికాలకు క్రమం అనేది చాలా తక్కువగా ఉంటుంది, అంటే క్రమరహితంగా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్, solids have definite melting point, whereas amorphous solids, crystalline solids have definite melting point. Amorphous solids have no definite melting point. అంటే ఏంటి, సింపుల్ గా చెప్పాలంటే డెఫినెట్ మెల్టింగ్ పాయింట్, ఐస్ ఉంది, ఐస్ melts at 0 degree centigrade, at
definite melting point. Ice melts at 0 degree centigrade. We know. Whereas if we take any amorphous solids, what happens? It does not have definite melting point. Means the melting point ranges from 0 degree centigrade to 5 degree centigrade, some 5 degree centigrade. It is not having fixed temperature. It is not having fixed temperature. Solids will have, this crystalline solids will have definite melting point, 0. For example, ice is having 0 degree centigrade, a definite melting point. Whereas here, this one, amorphous solids does not have definite melting point. It is having some range from 0 to 5 degree centigrade or 0 to 20 degree centigrade, or means some range. In that range, it undergoes a melting. Okay. Now, solids have definite heat of fusion. Heat of fusion. Well, then what is the heat of fusion? What is meant by heat of fusion? Heat of fusion is the heat, amount of heat really observed by the solid when it converts from solid state to liquid state. Then a substance, when it converts into solid state to liquid state, at that time whatever the energy is observed, it is called as heat of fusion. Whereas here, solids have definite heat of fusion. Energy, whatever the heat of fusion is there, it is constant, it is fixed. Whereas amorphous solids does not have definite heat of fusion. It is having some indefinite heat of fusion. It is not constant. It is ranging between some calories. Okay. Now, తెలుగులో చెప్పాలంటే స్ఫటికాలకు హీట్ ఆఫ్ ఫ్యూజన్ అనేది ఒక ఖచ్చితమైన హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఉంటుంది. హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే ఏంటి? ఘనస్థితిలో ఏ పదార్థమైన ఘనస్థితి నుంచి ద్రవస్థితికి మార్పు చెందేటప్పుడు, ఘనస్థితి నుండి ద్రవస్థితికి మార్పు చెందేటప్పుడు ఉష్ణరాశిని గ్రహిస్తుందో, ఎంతైతే ఉష్ణరాశిని గ్రహిస్తుందో ఆ ఉష్ణరాశిని ఏమంటాము? హీట్ ఆఫ్ ఫ్యూజన్. ఏం చేసేటప్పుడు పదార్థం ఘనస్థితి నుంచి ద్రవస్థితికి మార్పు చెందేటప్పుడు ఉష్ణరాశి ఏదైతే గ్రహిస్తుందో, ఎంతైతే ఉష్ణరాశి గ్రహిస్తుందో ఆ ఉష్ణరాశిని హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటున్నాం. ఆ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అనేది ఖచ్చితమైన హీట్ ఆఫ్ ఫ్యూజన్ క్రిస్టలైన్ సాలిడ్స్ లో ఉంటుంది. క్రిస్టలైన్ సాలిడ్స్ లో ఖచ్చితమైన కరెక్ట్ గా హీట్ ఆఫ్ ఫ్యూజన్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. అదే ఇక్కడ చెప్పాలంటే హీట్ ఆఫ్ ఫ్యూజన్ అది కరెక్ట్ గా ఉండదు. హీట్ ఆఫ్ ఫ్యూజన్ అనేది కరెక్ట్ గా ఉండదు. ఇట్ విల్ బి ఇండెఫినెట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. ఓకే. నెక్స్ట్, దే హ్యావ్ crystalline solids have rigid and incompressible. Crystalline solids are rigid and incompressible, whereas amorphous solids are compressed to some extent. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. క్రిస్టలైన్ సాలిడ్స్ ఉన్నాయి. క్రిస్టలైన్ సాలిడ్స్ ఆర్ రిజిడ్ అంటే గట్టిగా ఉంటాయి, కంప్రెస్ చేయలేము. క్రిస్టలైన్ సాలిడ్స్ ని గట్టిగా ఉంటాయి, కంప్రెస్ చేయలేము. ఒకవేళ ప్రెషర్ పీడనం అప్లై చేస్తే ఏమైతే బ్రేక్ అయిపోతాయి. అమర్ఫస్ సాలిడ్స్ కి ఒకవేళ ప్రెషర్ అప్లై చేస్తే, పీడనం అప్లై చేస్తే బ్రేక్ కాకుండా కొంతవరకు బ్రేక్ కాకుండా కంప్రెస్ అయిపోతాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు స్ఫటికాలు ఉన్నాయి, మీకు తెలుసు. పెద్ద పెద్ద స్ఫటికాలు తీసుకోండి, దానిపైన ప్రెషర్ అప్లై చేయండి, బ్రేక్ అయిపోతాయి. అదే ఇక్కడ రబ్బర్ ఎరేజర్ తీసుకొని దానిపైన ఒకవేళ ప్రెషర్ అప్లై చేయండి, పీడనం అప్లై చేస్తే ఏమైతుంది? ఇది కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ టు సమ్ ఎక్స్టెంట్ కంప్రెస్ అవుతుంది, కొంతవరకు కంప్రెస్ అవుతుంది. అదే రబ్బర్ అనేది, ఎరేజర్ అనేది అస్ఫటికం ఉండడం వల్ల దానిపైన ఒకవేళ ప్రెషర్ అప్లై చేస్తే అది కంప్రెస్ అయిపోతుంది. Crystalline solids are rigid and incompressible, whereas amorphous solids such as erasers, rubbers
are compressed to some extent on application of pressure. Okay, now next, they are crystalline solids are given cleavage, given cleavage, they break into two pieces with plane surfaces, whereas amorphous solids given irregular cleavage అంటే క్లీవేజ్ అంటే ఏంటమ్మా, బ్రేక్ కావడం, విఘటన జరగడం. అదే క్రిస్టలైన్ సాలిడ్స్ అంటే ఒక కరెక్ట్ ఆర్డర్ లో బ్రేక్ అవుతాయి, విఘటన జరిగేది ఒక కరెక్ట్ ఆర్డర్ లో ఉంటుంది, ఉపరితలం అనేది సరిగ్గా ఉంటుంది. అదే ఇక్కడ అమర్ఫస్ సాలిడ్స్ కి ఒకవేళ బ్రేక్ చేస్తే విఘటన అనేది కరెక్ట్ గా ఆర్డర్ లో ఉంటుంది, క్రమరహితమైన ఉపరితలం ఏర్పడుతుంది. ఓకేనా? In this chapter till now we have discussed about characteristic properties of solids, classification of solids, and crystalline and amorphous solids. మనం ఈ క్లాస్ లో ఏం నేర్చుకున్నామంటే సాలిడ్స్ లక్షణాలేంటి, సాలిడ్స్ అంటే ఘన పదార్థాల యొక్క లక్షణాలు, క్లాసిఫికేషన్ ఆఫ్ సాలిడ్స్ అంటే ఘన స్థితిలో ఉన్న పదార్థాల యొక్క వర్గీకరణ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ క్రిస్టలైన్ అండ్ అమార్ఫస్ సాలిడ్స్ అంటే స్ఫటికాలు, అస్ఫటికాల గురించి కొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఇంకా నెక్స్ట్ క్లాస్ లో క్రిస్టలైన్ అండ్ అమార్ఫస్ సాలిడ్స్ గురించి ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అది నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? Questions. Define the term amorphous and give a few examples of amorphous solids. Next question is, classify each of the following solids as ionic, metallic, molecular, network, or covalent or amorphous. These are the options for which you have to classify them in the following: ionic, metallic, and molecular amorphous solids. Thank you.